నమస్కారం. జై హో సక్సెస్ మంత్రాకు స్వాగతం. అమ్మ సృష్టిలో అత్యంత అమూల్యమైనటువంటి సంపద అమ్మ. అవతార పురుషుడైన ఒక అమ్మకు కొడుకే అని, అదేవిధంగా అమ్మ గురించి ఎంతోమంది ఉన్నతంగా రాయటం జరిగింది. మరి ఈ ప్రస్తుత సమాజంలో అమ్మకున్నటువంటి స్థానం ఏంటి, అమ్మను మనం ఏ రకంగా చూసుకుంటున్నాం, అమ్మ యొక్క గొప్పతనాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ వివరాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ మారుతి కిరణ్ గారు. మరి వారి మాటల్లోనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మారుతి కిరణ్ గారు. నమస్కారం. నిజంగా అమ్మని ఒక్కొక్క కవి ఒక్కొక్కలాగా అభివర్ణించారు. ఆదిశంకరాచార్యులు గారి దగ్గర నుంచి సినిమా కవులు కూడా ఎంతో అద్భుతంగా ఆవిడ యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది. ఒక మోటివేషనల్ స్పీకర్గా, ఒక అమ్మను చాలా దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా సంక్లిప్తంగా వివరించాలి అని అంటే ఎలా వివరిస్తారు మీరు? అమ్మ ఒక అద్భుతం. అమ్మ ఒక శ్వాస, అమ్మ ఒక యాస, అంతే. బిడ్డడు తల్లి గర్భంలో పడంగానే భూమి మీదకు వచ్చేంత వరకు నాడీ సంబంధం ఏర్పడుతుంది. దాని తరువాత హృదయ సంబంధం ఏర్పడుతుంది. తల్లి జీవితంలో ఒక్కసారే పిల్లవాడు ఏడిస్తే నవ్వుతుందిట, అదే డెలివరీ అయిన తర్వాత. ఆ చిరునవ్వు విలువని వెలకట్టడం మానవాళికి ఇంతవరకు సాధ్యం కాలేదు. ఇంకొకటి, తల్లి నా ఉద్దేశంలో చాలా ధైర్యవంతురాలు, చాలా త్యాగమూర్తి కూడా. ఏ తల్లినైనా అడగండి, నేను సరదాగా అడుగుతూ ఉండేవాడిని, వాళ్ళందరూ నిజమే కిరణ్, ఎలా ఊహించగలిగారు అని అన్నారు. నేను వాళ్ళందరినీ అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రతి తల్లి కూడాను గర్భం ధరించినప్పుడు ఆమెకి ఒక పక్క భయం కలుగుతూ ఉంటుంది. ఏంటంటే 1000 మంది పిల్లలు పుడితే ఒక బిడ్డడు గర్భంలోనే చనిపోయాడు, ఒక తల్లి ప్రసవ వేదనతో చనిపోయింది, ఆ 1000 మందిలో నేను ఒక్కదాన్నే అయిపోతానేమో అన్న ఆలోచన మటుకు గర్భం ధరించినంతకాలం ప్రతి తల్లికి ఉంటుంది. కానీ ఆ భయాన్ని ఓవర్కమ్ అయిపోయి మళ్ళీ వెంటనే నో 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 అలా జరగటానికి వీల్లేదు, నేను రుచికరమైన పదార్థాలే కాదు బలవర్ధకమైన పదార్థాన్ని తింటాను, లోపలే నా పిల్లని ఇప్పటి నుంచే ప్రేమించటం పెంచటం ప్రారంభిస్తాను, ఏ శక్తి ఈ ప్రపంచంలో ఆపలేదని చెప్పేసి ఒక్కసారిగా సెల్ఫ్ మోటివేషన్ తెచ్చుకొని మళ్ళీ రాబోయే పిల్లవాడికి లేకపోతే పిల్లకి ప్రేమతో స్వెట్టర్లు అల్లటం ప్రారంభిస్తుందిట. లోపల ఉన్నది మగపిల్లో ఆడపిల్లో తెలియదు, పొట్టిగా పుడతాడో పొడుగ్గా పుడతాడో తెలియదు, నల్లగా పుడతాడో తెల్లగా పుడతాడో తెలియదు. ఇంకా ఆ మాటకు వస్తే అన్ని అవయవాలు ఉండి ఒక పద్ధతిగా పుడతాడో లేక అంగవైకల్యంగా పుడతాడో కూడా తెలియదు. అసలు ఎలా పుడతాడో తెలియని పరిస్థితుల్లో కూడాను అమ్మ ఆ బిడ్డని ప్రేమించడం ప్రారంభిస్తుంది. అది అమ్మ గొప్పతనం. అయితే ఒక భయాన్ని అధిగమించి ఒక త్యాగమూర్తిగా మారిపోతుంది. అసలు నా ఉద్దేశంలోనమ్మా మాతృత్వం అనేది ఒక ఎపిక్ ఈవెంట్ అమ్మా. నేను ఈ టీవీ మాధ్యమం ద్వారా ఒక్క సలహా మటుకు నేను ఇస్తాను. ఇది ఔత్సాహికులు, ముఖ్యంగా ఈ సాఫ్ట్వేరు పిల్లలందరూ ఉన్నారు, బాగా సంపాదిస్తున్నారు. అనాథలైన పిల్లలకి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఆ పిల్లల్ని చూడకపోయినా ఈ హెల్పేజ్ ఇండియా వాటిల్లో కూడాను డబ్బులు ఇచ్చి ఆ పిల్లల్ని చదివిస్తున్నారు. నేను చెప్పేది ఒకటే,
గర్భవతి అయిన స్త్రీ నిజంగా గనక బీదరాలు గనక అయినట్లయితే, ఆమెకు పౌష్టికమైన ఆహారం అందకపోయినట్లయితే, మీరు ఆ తల్లికి ప్రశాంతమైన వాతావరణం ఏర్పరిచి బలవర్ధకమైన ఆహారాన్ని ఇచ్చి 9 నెలలు మీరు పోషించండి అయ్యా, ఒక అద్భుతమైన బిడ్డకి జన్మనిచ్చే అవకాశాన్ని మీ వనరుల ద్వారా క్రియేట్ చేయండి అని నేను చెప్తాను. ఇది అందరూ చేయవలసిన బాధ్యత. ఎందుకంటే భారతదేశం మెల్లిమెల్లిగా డెవలప్ అవుతున్నది. బీదవాళ్ళ సంఖ్య చాలా ఉంది. అటువంటి తల్లిని దగ్గరికి తీసుకోవాల్సిన బాధ్యత ఉందమ్మా. ఇంకొక విషయం ఏంటంటే, తల్లి గొప్ప సైకాలజిస్టు. పిల్లవాడు పుట్టినప్పటి దగ్గర నుంచి, అంటే బిడ్డ పుట్టినప్పటి దగ్గర నుంచి తల్లి గమనించినంతగా బిడ్డని తండ్రి కూడా గమనించడు. తండ్రి బయటికి పోవాల్సిందే, ఉద్యోగం చేయాల్సిందే. తల్లి మటుకు పిల్ల యొక్క హావభావాలని, ఆ భాషని, ఆమె యొక్క ప్రత్యేకమైన మానసిక పరిస్థితిని చాలా దగ్గరగా పరికిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇప్పటి టీనేజ్ పిల్లలు అమ్మకి ఏమి తెలియదులే అని అనుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో వాళ్ళు అమ్మ దగ్గర అబద్ధాలు ఆడటం ప్రారంభిస్తారు. వాళ్ళ యొక్క కనుబొమ్మల కదలికని బట్టి, గొంతులో ఉన్న తేడాలని బట్టి, ఎప్పుడు మాట్లాడకూడదో అప్పుడు మాట్లాడుతున్న ఒక ప్రత్యేకమైన పరిస్థితిని బట్టి తల్లికి ఏమీ తెలియదు, నిశ్శబ్దంగా ఉంటుంది, నేను చెప్పినవన్నీ నమ్ముతున్నది అని అనుకుంటారేమో. కానీ పిల్లవాడు కానీ పిల్ల కానీ మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత సైలెంట్గా అప్పుడు అడుగుతుందట, నాన్న ఇంకేమన్నా చెప్పేది ఉందా ఏమిటి అని. ఏం లేదు మమ్మీ అని నసుకుతాడట. తల్లి కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతాడట. అప్పుడు అడుగుతుందిట, ఎవర్రా అమ్మాయి అని. అప్పుడు బేల చూపులు చూస్తూ తల్లికి దాసోహం అయిపోతాడు. పిల్లలు చెడు అలవాట్లకి బానిస అయిపోయి సైకాలజిస్టులకి, సైక్రియాటిస్టుల దగ్గరికి వెళుతున్న ఈ తరుణంలో నేను చెప్పేది ఒకటే, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. నీకు ఊహ తెలియని వయసునప్పటి దగ్గర నుంచి మీ అమ్మ నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంది. ఆ సైకాలజిస్టుల కంటే మీ అమ్మ గొప్ప సైకాలజిస్టు. అసలు ఆమె దగ్గర కూర్చొని ఆమె సలహాలని పాటించండి, జీవితంలో అద్భుతాలు మీరే చేస్తారు అని మటుకు నేను ఘంటాపదంగా చెప్పగలను. సో అమ్మ మనకు ఒక గురువుగా, ఒక ప్రేమను పంచేటువంటి మాతృమూర్తిగా, అదేవిధంగా మనకి ఒక దిశానిర్దేశం చేసేటువంటి ఒక గైడ్గా, ఎన్నో స్టేజెస్లో మనం అమ్మని చాలా బాగా, అంటే పిల్లలు కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు. పిల్లలకి ఒక ఐకాన్ ఎవరు అంటే అమ్మాయి కనిపిస్తూ ఉంటారు. సో అలాంటి అమ్మ ఇప్పుడు మీరు అన్నట్లుగా పిల్లలు ఏ చిన్న పని చేసినా ఆవిడకి తెలిసిపోతుంది. పిల్లలు మాత్రం అనుకుంటారు కళ్ళు మూసుకొని పిల్ల పాత అయినట్టుంటుంది వాళ్ళ పరిస్థితి. సో మరి ఈ అమ్మకి సంబంధించి ఏదైనా ఒక మంచి ఎగ్జాంపుల్తో అమ్మ యొక్క ఔన్నత్యాన్ని మరింత ఇముడింపు చేసేటువంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? సమాజాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని పాజిటివ్గా ప్రభావితం చేసిన మేధావులందరి జీవితాల్లో కూడాను అమ్మ ప్రధాన పాత్ర వహించింది. ఉదాహరణకి పికాసో ఉన్నాడు. నువ్వు గనక మఠాధిపతి కావాలి అని అనుకుంటే ముందు ప్రవచనకర్తగా మారు. అలాగే నువ్వు ఒక సైన్యాధ్యక్షుడివి కావాలి అని అనుకుంటే మటుకు ఒక సోల్జర్గా మారడానికి ప్రయత్నించు. ఏది ఏమైనా సరే నీకు ఏది మంచిగా అనిపిస్తే అది చెయ్యి, కానీ అత్యున్నత శిఖరాలని అందుకోవడానికి ప్రయత్నం చెయ్యి అని సలహా ఇచ్చిందిట. ఈ నేపథ్యంలో పికాసో అంటాడు, నేను పెయింటర్గా మారాను, అందువల్లనే నేను పికాసోలోగా అవతారం ఎత్తగలిగాను అని అంటాడు. అయితే పికాసో జీవితంలో కూడాను ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే ఆయనలో ఒక గుణం ఉంది. ఆయన నిలబడే వేస్తాడు పెయింటింగ్. ఒక పెయింటింగ్ని 16 గంటలు వేయాలన్నా కూడాను నిలబడే వేస్తాడు. అప్పుడు ఆయన అడిగారట, మీరు అలసిపోరా అని చెప్పేసి. ఆయన ఒకటే మాట అంటాడు, పని లేనప్పుడు మాత్రమే అలసిపోతాను తప్ప
ఒక పెయింటింగ్ వేస్తుంటే నేను ఒక అద్భుతమైన ప్రపంచంలో విహరించినట్లయితుంది. ఆ యొక్క ప్రపంచం అంతా శూన్యంగా కనిపిస్తుంది. ఆ శూన్యంలో నేను వేసే బొమ్మ నాకు కొంచెం మాత్రమే కనిపిస్తాయి, నాకు ఇంకేం కనిపించవు అని చెప్తాడట. దీనికి అంతటికీ కారణము నా అమ్మ ఇచ్చిన ప్రేరణే అంటట. ఇంకొక ఉదాహరణ కూడా మనం చెప్పుకోవాలమ్మా. ఒపెరా విన్ఫ్రే అని చెప్పేసి ఒకప్పుడు అమెరికాలో టాక్ షోస్ ఇచ్చింది. ఆమె చేసిన ప్రక్రియ ఎంత గొప్పదంటే ఆమె అన్నీ లైవ్ షోలే. అమెరికాలో ఒక సూక్తి ఉంది, మనం ఇక్కడ సరదాగా చెప్పుకుందాము. ఇంటికి వచ్చేదాకా భార్య కానీ భర్త కానీ, ఉద్యోగానికి వెళ్ళేదాకా ఉద్యోగం కానీ గ్యారంటీగా లేని వాతావరణం ఉందిట. అక్కడ మానవ సంబంధాలు చాలా చితికిపోతున్న వాతావరణం ఉంది. కారణాలు ఎన్నైనా ఉండొచ్చు, అవి అనవసరం. అయితే ఈ ఒపెరా విన్ఫ్రే ఏం చేసిందంటే టాక్ షోస్ అని పెట్టేసి వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి వాళ్ళ చేతనే ప్రశ్నలు వేయించి వాళ్ళని మాట్లాడించి వాళ్ళని దగ్గరగా చేసి జీవితంలో పశ్చాత్తాపాన్ని వాళ్ళ మధ్యనే కలిగిచ్చేస్తుంది. చివరికి చేతులు కలిపి ఒకళ్ళొకళ్ళు హగ్ చేసుకొని వెళ్ళిపోతారు. జీవితంలో ఎంతోమంది జీవితాలను నిలబెట్టింది. అయితే ఈమె జీవితం అంతానూ కష్టాల కడగళ్ళే. తల్లి వెళ్ళిపోయింది జీవితంలో నుంచి, తండ్రి ఇంకో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. చిన్న వయసులోనే ఆమె గర్భవతురాలైంది. ఎన్నో ఉద్యోగాలు చేసింది. ఆమె ఒక చోట ఇలా రాస్తుంది, నా బాస్ నేను తప్పు చేయకపోయినా సరే విపరీతంగా తిట్టేవాడు, కానీ నాకు ఒక పక్కన నా పాప గుర్తుకొచ్చేది. సాయంత్రం ఆఫీస్ అవర్స్ అయిపోయేటప్పటికి నేను బయటకు వచ్చేసి ఒక కాగితాన్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చింపి గేటు బయట వదిలేసి ఆ చిన్న ముక్కలను చూస్తూ ఇవి బాసు అరిచిన అరుపులుగా భావించేసి వాటిని అక్కడే వదిలేసి నేను ఇంటికి వెళ్ళిపోయి నా పాపతో అద్భుతంగా ఆడుకునేదాన్ని, ఆమెకు అద్భుతంగా చదువు చెప్పేదాన్ని. ఈరోజు ఆమెకి అద్భుతమైన జీవితం కూడా వచ్చింది. కాబట్టి నాలో నేను నా ధైర్యాన్ని నేను ఎప్పటికప్పుడు నేను పుంజుకోవటం ప్రారంభిస్తున్నాను. ఒక పక్క ఉద్యోగం లేకపోతే నాకు నా పాపని నేను పోషించలేను. కాబట్టి ఉద్యోగమే, నా యొక్క పాప, నా యొక్క పర్సనల్ లైఫ్ నాదే అని చెప్పేసి గొప్ప ధైర్యవంతురాలుగా ఆమె అడిగేసిందమ్మా. అమ్మ పాత్రల్ని ఈ మధ్య కాలంలో ఒక ఏమీ తెలియని ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ లాగా, పిల్లలు టీస్ చేసేటువంటి క్యారెక్టర్స్ లాగా అలా పరిమితం చేసేస్తూ వస్తూ ఉన్నారు. ఒకప్పుడు తల్లిని ఎంతైతే ఉన్నతంగా చూపించినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో ఇప్పుడు అంతే ఒక రకమైన ఇన్నోసెంట్ మదర్, ఏం తెలియదు, పిల్లలు ఏ చెప్పినా అమాయకంగా వినేటువంటి మదర్ క్యారెక్టర్స్ లాగానే ఉన్నాయి. సో ఈ ధోరణి పట్ల మీ వైఖరి ఏంటండి? ఒకప్పటి సినిమాని చూసాము, ఇప్పటి సినిమాని కూడా చూస్తున్నాం. అంటే ఇక్కడ కొంచెం మనం నిర్మోహమాటంగా మాట్లాడుకుంటేనే బెటర్. ఏ బేబీ ఈజ్ గాడ్స్ ఒపీనియన్ దట్ వరల్డ్ షుడ్ గో ఆన్ అన్నది ఒక కొటేషన్. అంటే ఏంటంటే ఈ భూమి మీదకి ఒక బిడ్డని పంపించేటప్పుడు ఒక ప్రత్యేకమైన దృక్పథంతో, ఒక ప్రత్యేకమైన ప్రేమతో భగవంతుడు పుట్టిస్తాడు. ఒక ప్రత్యేకమైన అవసరం కోసం పుట్టిస్తాడు. సో ఆ బిడ్డ భూమి మీదకి వచ్చేసిన తర్వాత ఆ బిడ్డ ఇలా అంటుంది అని భగవంతుడు అనుకుంటాడు. ఏమనుకుంటుందంటే భగవంతుడికి మానవాళి మీద నమ్మకం పోలేదో అందువలన నేను ఈ భూమి మీదకి వచ్చాను అన్న ఒక భావనతో వస్తుందిట. ఇక్కడ చూడండి, భగవంతుడిది ఎప్పుడూ కూడాను లవ్ బేస్డ్ నీడ్. ఈ ప్రపంచాన్ని నడిపించాలంటే ప్రేమ తప్ప వేరే మార్గం లేదు కాబట్టి అమ్మని నేను సృష్టిస్తున్నాను అని చెప్పి సృష్టిస్తాడు, బిడ్డ రూపంలో సృష్టిస్తాడు. సో భగవంతుడిది ఎప్పుడూ కూడాను లవ్ బేస్డ్ నీడ్. కానీ ఇక్కడ మానవుల దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళది నీడ్ బేస్డ్ లవ్. అయితే భగవంతుడికి మానవాళికి మధ్య మళ్ళీ అమ్మే వారధి. ఈ వారధి నిజంగా బలహీనపడుతున్నది ఈ రోజుల్లో. ఒకప్పుడు సినిమాలో జీవితపు విలువలు ఎక్కువగా ఉన్నాయమ్మా. మనిషి జీవితాన్ని అనుభవం ఎలా గడిస్తాడు జీవితంలో? విని, చూసి, చదివి, అనుభవించి ఈ 4 ప్రక్రియల ద్వారా జీవితాన్ని గడిస్తాడు. నాకు 6వ తరగతి నుంచే నేను నవళ్ళు చదవటం ప్రారంభించాను. ఈరోజు ఏ కష్టం వచ్చినా తట్టుకునే ఒక మానసిక పరిణితి వచ్చింది అని నాకు అనిపిస్తున్నది. 25 ఏళ్ల వయసులో ఉద్యోగం రాకపోతే ఆత్మహత్య,
15 ఏళ్ల వయసులో 10th తప్పితే ఆత్మహత్య. ఇవన్నీ చేసుకుంటున్నారు. అంటే వీళ్ళలో ఆత్మన్యూన్యత భావం ఏర్పడింది. అంటే జీవితపు విలువలని ప్రతిబింబించే సినిమాలు ఇప్పుడు రావటం లేదు. ఇప్పుడంతా కూడాను మనిషి యొక్క బలహీనతల మీద క్రైము, శృంగారము, ప్రేమ, ఈ సినిమాలు యువతని ఒక విధంగా పెడదారిని పట్టిస్తున్నాయమ్మా. అనొచ్చు 3 గంటల సినిమాలో చివర మంచి మెసేజ్ ఇచ్చాం కదా అని. కానీ ఒక దృశ్య మాధ్యమం ద్వారా నువ్వు ఒక విషయాన్ని చొప్పించేటప్పుడు 95% నెగిటివ్గా చూపెట్టి 5% నువ్వేదో పాజిటివ్గా చూపెట్టాను అంటే దానివల్ల ఉపయోగం ఏంటి? సినిమా తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు. కానీ ప్రస్తుత కాలంలో నవమాసాలు మోసి కని పెంచినటువంటి ఆ తల్లిని అనాథలుగా వాళ్ళని చూడాల్సినటువంటి ఆ పరిస్థితి వచ్చినప్పుడు కన్న బిడ్డలు రోడ్డును పడేస్తున్నారు, కొంతమంది వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేసేస్తూ ఉన్నారు. ఆ తల్లికి ఆ కొడుకు అంది వచ్చే టైంకి ఎవరూ కానీ అనాథలా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితి పైన మీరేమంటారు? అమ్మ, ఒకటి ఇందాక అనుకున్నాం కదా, భూమికి సూర్యుడు ఎంత అవసరమో జీవితానికి ప్రేమ అంత అవసరం. మనిషి జీవితంలో నుంచి అమ్మని తీసేస్తే చీకటి అని అనుకున్నాం. ఒకటమ్మా, అమ్మ కారుణ్యమూర్తి. అమ్మకి ప్రేమించటం తప్ప ఏమీ తెలియదు, ఆశించదు కూడా. అమ్మ ఎంత పిచ్చి అమ్మో అంత మంచి అమ్మ. ఇక్కడ అమ్మ గురించి నిజంగా మాట్లాడుకోవాల్సి వస్తే, అమ్మని బాధిస్తే బాధపడుతుంది తప్ప, కన్నీరు పెడుతుంది తప్ప శపించదమ్మా. అదే నాన్నకి తిక్క రేగితే బెల్ట్ తీస్తాడు, తాట తీస్తాడు. కానీ అమ్మ శపించదు. అమ్మని వృద్ధాశ్రమానికి పంపించినా కూడా అక్కడి వాతావరణాన్ని గమనించి కొడుకు ఎప్పుడన్నా వచ్చినప్పుడు, నాన్న ఇక్కడ ఫ్యాన్ ఉంటే బాగుంటుందిరా అంటుందిట. ఈ పిచ్చి కొడుకు స్వార్థంతో ఉంటాడు కదా, మంచిదమ్మా అంటాడు, 4 రోజుల్లో ఫ్యాన్ ఏర్పాటు చేస్తాడు. కానీ ఇన్ని కష్టాలు అనుభవించిన అమ్మ, ఇంత జీవితాన్ని చూసిన అమ్మ, ఇన్ని కష్టాలని మనసులో దాచుకున్న అమ్మకి ఫ్యాను నిజంగా ఉండాలా? కానీ అమ్మ అంతరంగం చాలా గొప్పది. అదేంటంటే, సంకుచితానికి పోయాడు నా బిడ్డ, ఎక్కడో ఉన్నా సుఖంగా ఉంటే చాలు. రేపొద్దున వాడు కూడాను నన్ను ఎక్కించిన పడవలోనే వాడు మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి. కాబట్టి రేపొద్దున వాడు ఇబ్బంది పడతాడేమోనని వాడి కోసం ఫ్యాన్ ఏర్పాటు చేయమని అడుగుతుందిట. ఈ పిచ్చి కొడుక్కి అది తెలియదు. కానీ ఒకటి చెబుతున్నానమ్మా, అమ్మ ఎప్పుడైతే ఆక్రోశించిందో మానవాళికి మనుగడ లేదమ్మా. కానీ మన అదృష్టం ఏంటంటే, మానవాళి చేసుకున్న పుణ్యం ఏంటంటే, అమ్మ ఆక్రోశించదు, కష్టాన్ని దిగమింగుకుంటుంది, ఎప్పుడు శపించదమ్మా. అందుకనే స్త్రీని శక్తి స్వరూపిణి అన్నారు. ఇందాక మనం అనుకున్నాం కదా, ఏంటంటే స్త్రీని ప్రకృతితోనే ఎందుకు పోల్చారు అని. ఎందుకు పోల్చారంటే, ప్రకృతి ఎంత సుందరంగా ఉంటుందో అంత బీభత్సాన్ని కూడా క్రియేట్ చేస్తుంది. కాబట్టి ప్రకృతితో పరాచకాలు ఆడుతున్న ఈ మానవాళి ఎంత కోల్పోతున్నదో ఈరోజు దాని గురించి చెప్పక్కర్లే, అదొక పెద్ద టాపిక్ అవుతుంది. కాబట్టి ప్రకృతి అంటే స్త్రీ, స్త్రీ అంటే తల్లి అని. ఒక తల్లి అందిట, నేను చిన్నప్పుడు చాలా పెరిగేదాన్ని, ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, బలవంతాన తోసినా కూడాను నాకు మనుషులంటే భయంగా ఉండేది. కానీ నాకు పెళ్ళయిన తర్వాత, గర్భం ధరించిన తర్వాత ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. అది నా పిల్లని పెంచడంలో వచ్చింది. నేను 10 మందితో మాట్లాడటం నేర్చుకున్నాను. ఎక్కడ తప్పు జరిగినా సరే నేను ఎదిరించడం నేర్చుకున్నాను. ఇదంతా నా బిడ్డ కోసమే చేస్తున్నాను. ఒకప్పుడు పిల్లిగా ఉన్న నేను పులిగా అయ్యాను. ఇది మాతృత్వం వల్లే సాధ్యమైంది అని చెప్పేసి అంటుందిట. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటేనమ్మా, పెళ్ళి కాకముందు ఆమె కేంద్ర బిందువు, ఆమె జీవితానికి ఆమె కేంద్ర బిందువు. కానీ ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు, భర్త మాత్రమే ఆమె జీవితానికి కేంద్ర బిందువులు అవుతారు.
పురుషుడు స్త్రీకి జీవితంలో ఒక భాగమే, కానీ స్త్రీకి పురుషుడే జీవితము, కుటుంబమే జీవితము, పిల్లలే జీవితము. ఆమె ఉనికిని ఆమె కోల్పోతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ప్రతి తల్లి కూడాను ప్రతి విషయాన్ని 2 సార్లు ఆలోచిస్తుందిట. మొదటిసారి తన దృష్టికోణంలో ఆలోచిస్తుంది, అదే విషయాన్ని రెండోసారి పిల్లల దృష్టికోణంతో ఆలోచిస్తుంది. అప్పుడు ఒకసారి కళ్ళు మూసుకున్నప్పుడు ఆమె పెదవుల మీద చిరునవ్వు మెదులుతుందిట. ఎస్, ఇదే కరెక్ట్ అయిన డెసిషన్ అంటుంది. ఆ డెసిషన్ అమలుపరుస్తుంది. ఆమె జీవితం అంతా కూడాను త్యాగమయమేనమ్మా. పిల్లలు లేకపోతే ఆమె బతకలేదమ్మా. తల్లి లేకపోతే మేము బతకలేము అన్న భావన పిల్లలకి ఉందో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా తల్లి లేకపోతే ఆకలి విలువ, తండ్రి లేకపోతే బాధ్యత విలువ పిల్లలకు తెలుస్తాయిటమ్మా. తల్లిదండ్రుల్ని గౌరవించడం మన బాధ్యత. తల్లిదండ్రుల స్పర్శని అనుభవిస్తున్నంత కాలము కూడా నిజంగా నీ జీవితంలో అద్భుతం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మ అనేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ పదాన్ని కూడా కొంతమంది చాలా తక్కువ మంది స్త్రీలు దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. అన్ని మాసాలు మోసి కని పెంచిన బిడ్డల్ని కానరాని చెత్త కుప్పల్లో పడేస్తున్నారు, లేదా వదిలేసి వెళ్ళిపోతున్నారు, నిర్దయగా ఉంటున్నారు. అంటే పిల్లల పట్ల ఒక రకమైనటువంటి విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే ప్రస్తుత సమాజంలో భవిష్యత్ తరాలకి కూడా ఇలాంటి తల్లులు ఎంతవరకు ఆదర్శంగా నిలుస్తారు? ఇలాంటి తల్లులు మారాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని అనుకుంటున్నారు కదా? ఏ తల్లి కూడా కావాలని చెప్పేసి పిల్లల్ని చెత్త కుప్పల్లో పడేయదమ్మా. పడేయటానికి కారణం నా ఉద్దేశంలో ఒకటి ఆర్థిక పరిస్థితి. ఈ పరిస్థితుల్లో నేను నిజంగా కనుక పిల్లల్ని కంటే మరి నా బిడ్డకి నేను మంచి భవిష్యత్తుని ఇవ్వగలనా అని ఆలోచిస్తుంది. అంటే డబ్బే ప్రపంచంగా పరిగెడుతున్న ఈ నేపథ్యంలో ఒక విధంగా డబ్బు మానవత్వాన్ని చంపేస్తుందేమో అనిపిస్తుందమ్మా. డబ్బును ఏమన్నారంటే ఘనీభవించిన ప్రాణశక్తి అన్నారు. అంటే డబ్బు గనక ఉంటే మన శ్వాస కూడాను అద్భుతంగా ఆడుతుంది. మన పరిస్థితి ఇక బాగుపడదు. ఇక నాతో పాటు నా పిల్ల కూడా ఇన్ని కష్టాలకి కడగళ్ళకి గురి కావాలా అన్న ఒక బాధతో బిడ్డని పరేస్తుంది తప్ప, అసలు అలా పడేసేటప్పుడు తల్లి ఎంత వేదనకి అనుభవిస్తుంది. అసలు తల్లికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందని మనం ప్రశ్న వేసుకుంటే దానికి కారణము నేరుగా భర్త అని చెప్పటం కూడా పొరపాటే, కానీ ప్రస్తుత పరిస్థితులు కూడా కారణమే. ఒక సామాన్యమైన వ్యక్తి లోన్ తీసుకోవాలంటే 1,00,000 ప్రశ్నలు అడుగుతారు. మరి కోట్లు డబ్బులు తీసేసుకొని చెప్పా పెట్టకుండా విదేశాలకు ఎగిరిపోయి సామాన్య మానవుడు దాచుకున్న డబ్బులన్నీ కూడాను మరి కొల్లగొట్టేస్తూ ఉంటే ఎవరిని తప్పు పట్టాలి? ప్రభుత్వాన్ని తప్పు పట్టాలి. అక్కడి నుంచి మనం గీత గీసుకొని వస్తే చివరికి సామాన్య మానవుడు చితికిపోతున్నాడు. ఈ చితికిన నేపథ్యంలోనే తల్లి కూడాను మనస్సుని చంపుకుంటున్నది. చంపుకొని బిడ్డని కూడాను చెత్త కుప్పల్లో పరేస్తున్నది. దీనికి కారణము ఒక విధంగా ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వపు యొక్క నిర్లక్ష్య ధోరణి. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. నిజంగా ప్రతి ఒక్క స్త్రీ కూడా చిరునవ్వుతో ఉండాలని, అలాంటి రోజులు రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి జయ హో సక్సెస్ మంత్ర. మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.